భారత్ నౌకపై దాడి ఘటనలో చనిపోయిన విశాఖవాసి పట్నాల సురేష్ భౌతిక కాయం స్వస్థలానికి చేరుకుంది. ఈ నెల 9న ఒమన్ తీరంలో భారత నౌకపై ఇరాన్ దాడి చేయడంతో 3 భారతీయులు చనిపోయారు. సురేష్ మృతదేహాన్ని స్వస్థలమైన శ్రీహరిపురానికి తీసుకొచ్చారు. సురేష్ మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశం కోసం అమరుడైన సురేష్ కు గ్రామస్తులు నివాళులు అర్పించారు. సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రోజు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మన మిత్రుడు బలైపోయే పరిస్థితి అనేది ఏర్పడింది. మిత్రుడి కుటుంబానికి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. కేంద్రానికి నష్టపరిహారం ఇవ్వడమే కాదు, ఇలాంటి జరిగేటప్పుడు కూడా ఇది తప్పని విషయాన్ని యుద్ధం మీద మోడీ ఇప్పుడు కూడా మాట్లాడలేదంటే మోడీకి ట్రంప్కు ఉన్నటువంటి సంబంధం ఏంటనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మనం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి నువ్వు గ్యారంటీ కల్పించవలసిన బాధ్యత మోడీకి ఉంది. ఆ విధంగా కల్పించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నిలదీసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడిని నిలదీయాలి. ఆ పని కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడలేదు. ఇది దుర్మార్గం. ఏదైతే చనిపోయినట్టు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఆ సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజలందరినీ కదిలించి దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.